నిజాయితీ కారణంగా ఇక వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా ఆయనను అర్థం చేసుకోలేక వదిలేసి వెళ్లిపోయింది. ఆ అధికారి పేరు రాజు నారాయణస్వామి. కేరళలోని పాల్ఘాట్ లో పుట్టిన నారాయణస్వామి చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. 1983లో 10వ తరగతి పూర్తయింది. స్టేట్ ఫస్ట్ మార్కులతో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో కూడా ఫస్ట్ ర్యాంకే. చెన్నై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. బ్యాచ్ టాపర్ గా నిలిచాడు. ఇక అదే ఏడాది గేట్ పరీక్ష రాస్తే మళ్లీ ఫస్ట్ ర్యాంక్ అతడికే వచ్చింది. ఇన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినా అతడి ప్రతిభను గుర్తించిన అమెరికా కంపెనీలు జాబ్ ఆఫర్ ఇస్తూ క్యూ కట్టాయి. గ్రీన్ కార్డ్, వీసా ఇచ్చి మరీ మా యూనివర్సిటీలో చేరండి అంటూ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించారు. కానీ రాజు నారాయణస్వామి మాత్రం అమెరికా ఆఫర్ ను తృణప్రాయంగా వదులుకున్నారు. దాంతో అందరూ ఆయన్ను ఓ పిచ్చివాడిగా చూశారు. కానీ రాజు నారాయణ చెప్పిన సమాధానం వింటే ఆయనలో దేశభక్తి నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో అర్థమవుతుంది. నా చదువుకు మా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజాధనం. ప్రజలు అంటే తిన్నా తినకపోయినా కష్టపడి చెమటోడ్చి ప్రభుత్వానికి పన్ను కట్టే పేదలు. వీరంతా తాము తినే తిండి దగ్గర నుంచి ఆఖరికి బస్సు టికెట్ పై కూడా పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బులతో నేను చదువుకున్నాను. వారి శ్రమతో ఈ స్థాయికి ఎదిగిన నేను ఇప్పుడు అమెరికా వెళ్తే అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం లాంటిదే. నేను ఎక్కడికి వెళ్లను, ఇక్కడే ఉంటాను. నా దేశ ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పుకొచ్చాడు. ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మార్గమని భావించాడు. దానిలో భాగంగా ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యాడు. చదువులో ఫస్ట్ ర్యాంకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ట్రైనింగ్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు రాజు నారాయణస్వామి. పోస్టింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి నిమిషం ప్రజలకు సేవ చేయడం కోసం పరితపించాడు. తాను పనిచేసే చోట అవినీతికి ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే ఆచరణలోకొచ్చేసరికి అది తాను అనుకున్నంత ఈజీ కాదని అర్థమైంది. ప్రజలకు మేలు చేయడం కోసం తన పై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా పోరాడాల్సి రావడం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అవినీతిని మాత్రం ప్రోత్సహించేది లేదనుకున్నాడు రాజు నారాయణస్వామి. ఫలితంగా ప్రతిరోజు పోరాటమే చేయాల్సి వచ్చింది. అయినా వెనుకడుగు వెయ్యలేదు. ఒకచోట ఒక మెడికల్ కాలేజీలోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. వెంటనే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. నా అల్లుడు కలెక్టర్, నన్నెవరూ అడ్డుకునేది ఆపేది అంటూ విర్రవీగాడు. కానీ రాజు నారాయణస్వామి మాత్రం తప్పు చేస్తే నా పర భేదం లేదు, ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నాడు. తన మామ రోడ్డుకు అడ్డంగా కట్టిన భవనాన్ని కూల్చివేశాడు. ఫలితంగా భార్య రాజు నారాయణస్వామిని వదిలేసి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య పొసగదని అర్థం చేసుకున్నాడు. భార్య వెళ్లిపోయినందుకు పెద్దగా బాధపడలేదు. ఆ తర్వాత నుంచి మరింత దూకుడిగా ముందుకు వెళ్లాడు.